మన ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ రూల్స్ చేంజ్ చేసింది. ఒకవేళ మీరు కనుక పాస్పోర్ట్ అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మన ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా కలర్ కోడింగ్ సిస్టమ్ని పాస్పోర్ట్స్కి తీసుకొచ్చింది. ఈ కలర్ కోడింగ్ సిస్టంలో గవర్నమెంట్ 3 టైప్స్ ఆఫ్ కలర్ పాస్పోర్ట్స్ ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ కలర్ నేవీ బ్లూ, సెకండ్ వైట్, థర్డ్ మెరూన్. ఫస్ట్ నేవీ బ్లూ పాస్పోర్ట్ ఏమో కామన్ సిటిజన్స్కి ఇస్తారు. లైక్ వెకేషన్స్ వెళ్ళే వాళ్ళకు, స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు, బిజినెస్ ట్రిప్స్ వేసే వాళ్ళకు ఈ పాస్పోర్ట్ ఇస్తారు. సెకండ్ వైట్ పాస్పోర్ట్ ని అఫీషియల్ పాస్పోర్ట్ అని పిలుస్తారు. ఈ వైట్ పాస్పోర్ట్ గవర్నమెంట్ అఫీషియల్ డ్యూటీ మీద వెళ్ళే వాళ్ళకే ఇస్తారు. లైక్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డాక్టర్ జయశంకర్ అలాంటి వాళ్ళకి ఇస్తారు. వైట్ పాస్పోర్ట్ ఉన్న అఫీషియల్ పర్సనల్ ట్రిప్ కు వెళ్ళాలి అంటే మళ్ళీ నేవీ బ్లూ పాస్పోర్టే యూజ్ చేయాలి. ఎందుకు అంటే అది ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్ డ్యూటీస్ మీదనే యూజ్ చేయాలి. థర్డ్ మెరూన్ కలర్ పాస్పోర్ట్. ఈ మెరూన్ కలర్ పాస్పోర్ట్ ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. ఈ పాస్పోర్ట్ మన కంట్రీని రిప్రజెంటింగ్ చేసే వాళ్ళకే ఇస్తారు. ఎంపీస్ కానీ, యూనియన్ మినిస్టర్స్, గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళ హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, క్రికెట్ ప్లేయర్స్ కానీ వీళ్ళకే ఈ పాస్పోర్ట్ ని అలో చేస్తారు. ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ వర్క్. పర్సనల్ యూజ్ కి మళ్ళీ నేవీ బ్లూ కలర్ పాస్పోర్ట్ ని వాడుకోవాలి. మెరూన్ వైట్ కలర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఫాస్ట్ గా చేసేస్తారు. పాస్పోర్ట్ లాస్ట్ పేజ్ నుంచి పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, పేరెంట్స్ నేమ్స్ తీసేసి ఇలాంటి బార్కోడ్ సిస్టమ్ ని తీసుకొచ్చారు ఐడెంటిఫికేషన్ సెక్యూర్ చేయడానికి. ఈ చేంజెస్ అన్ని ఎందుకు తీసుకొచ్చారంటే సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి, సింపుల్ గా వెరిఫికేషన్ కావడానికి, పాస్పోర్ట్ ఇష్యూ ప్రాసెస్ స్పీడ్ కావడానికి ఈ చేంజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.